ప్రియమైన విద్యార్థులారా, ఒక ప్రత్యేక ప్రకటన. మన కళాశాలకు చెందిన ఫైనల్ బిఏ స్టూడెంట్ మిస్టర్ విజయ్ కుమార్ ఇటీవల జరిగిన ఎన్సీసీ క్యాంపు సందర్భంలో విదేశీయులతో చేతులు కలిపిన ఒక బందిపోటు ముఠాన్ని పట్టించిన సంగతి మీ అందరికీ తెలుసు. సాహసోపేతమైన అతని దేశభక్తిని గుర్తించి భారత ప్రభుత్వం బంగారు పతకంతో సత్కరిస్తుంది. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. విజయ్, ఒకనాడు విద్యార్థి లోకం తలదించుకునేంత చెడ్డ పని చేసిన నువ్వు ఈ రోజు నీ తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా దేశానికి ఉపయోగపడే ఒక మంచి పని చేసి నీ సాటి విద్యార్థులంతా తల ఎత్తుకునేలా చేశావు. మన కళాశాల ప్రతిష్టను ఇనుమడింపచేసిన నీ వ్యక్తిత్వాన్ని చూసి గర్విస్తున్నాను. మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్. కీప్ ఇట్ అప్. మాస్టర్, ఇదే కాలేజీలో మిమ్మల్ని ఒక రోజు అవమానించి ఆనందపడ్డాను. ఆ రోజు పొందిన ఆనందానికి ఈ రోజు ఒక మంచి పని చేసి పొందుతున్న ఆనందానికి ఇంత తేడా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను సార్. నేను తప్పు చేసినా దండించని మీరు నేను ఒక మంచి పని చేస్తే అభినందించడానికి ముందుకొచ్చాను. మీరు నన్ను క్షమిస్తే తప్ప నేను చేసిన మంచి పనికి సంపూర్ణత్వం రాదు సార్. ప్లీజ్ పాడన్ మీ. ఏమిటిది? నా కానుక. అవును భారతి, చెట్టు నుంచి వచ్చిన ప్రతి మొగ్గ పువ్వు కాలేదు. నా జీవితం కూడా మొగ్గల మధ్యలోనే రాలిపోకుండా పరిమళంతో చేసింది నువ్వు. సరోజ, పంకజం, పరిమళ వ్యభిచార నేరం చేశారని నిరూపించబడింది కనుక ఒక్కొక్కరికి 200 రూపాయలు జరిమానా లేదా వారం రోజులు జైలు శిక్ష విధించడమైనది. నేనే పాపం ఎరగన్నా, ఇదంతా కుట్ర నాన్న. నా మాట నమ్ము నాన్న, నా మాట నమ్ము. అవమానంతో బ్రతకడం కంటే నేను చనిపోవడం మంచిది. చంపేనన్నా, నువ్వు చంపే. ఆలోచించకనన్నా, ఈ ఇంటి పరువుతో పాటు నేను కూడా తగలబడిపోతాను. తగలబెట్టేనన్నా, తగలబెట్టే. చెల్లెళ్ళనిద్దరిని తల్లి లేకపోయినా నేనే తల్లిగా పెంచాను. మీ ఇద్దరిని 2 కళ్ళుగా చూసుకున్నాను. కానీ మీరు నన్ను నిలువున మోసం చేశారు. నన్ను ఒక గుడ్డివాణ్ణి చేశారు. ఎంతో మందికి పాఠాలు చెప్పిన నాకు సరైన గుణపాఠం చెప్పారు. నా వంశ ప్రతిష్టను, కుటుంబ గౌరవాన్ని నా కళ్ళ ముందే మీరెట్లా బూడి చేశారు. మిమ్మల్ని కన్న పాపానికి నీ కళ్ళ ముందే నేను బూడి చేయబోతానే. నన్ను దయచేసి ఆగండి అన్నా. వద్దు నాన్న, వద్దు నాన్న. వద్దు నాన్న.
వచ్చావా? మా మావయ్య పూర్తిగా తగలబడ్డాడో లేదో చూద్దామని వచ్చావా? ఇది ఆకలి చావు కాదు, ఆత్మహత్య అంతకంటే కాదు, నీ ఐశ్వర్యం చేసిన హత్య. ఒక పేద పిల్ల అయినింటి వారింటికి కోడలుగా రావడం ఇష్టం లేక డబ్బు గల మీ నాన్న చేయించిన కుట్ర. నువ్వు ఆ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటావని చెప్పబట్టే 10 మంది ముందు భారతిని పతితం చేశాను. మీకు డబ్బుంటే ఇంకో 10 కార్లు కొనుక్కోండి, 10 మేడలు కట్టుకోండి, అంతేగాని ఇలా పేదవాడ బతుకుని కాల్చేస్తారా? ఈ ఉసురు మీకు తగలక మానదు. కోర్టులో కులట అని అపవాదు వేసినందుకు ఆ భారతి పెట్టిన కన్నీరి మీ ఐశ్వర్యాన్ని తగలబెట్టక మానదు. ఒక పేద పిల్ల అయినింటి వారింటికి కోడలుగా రావడం ఇష్టం లేక డబ్బు గల మీ నాన్న చేయించిన కుట్ర. ఈ ఉసురు మీకు తగలక మానదు. కోర్టులో కులట అని అపవాదు వేసినందుకు ఆ భారతి పెట్టిన కన్నీరి మీ ఐశ్వర్యాన్ని తగలబెట్టక మానదు. రండి, బద్దలైపోయిన మీ కొడుకు గుండె చూడలేకపోయినా ముక్కలైపోయిన మీ ఆస్తి చూసుకోండి. బుద్ధుండే చేసేవరా ఈ పని? పెద్దవాళ్ల బుద్ధి గడ్డి తినబట్టే ఒక పేదరాలి శీలం కాలిపోయింది. డబ్బున్న నీ బుద్ధి పెడదారి పట్టబట్టే ఒక నిరుపేద నిస్సహాయంగా మంటల్లో తగలబడిపోయాడు. నార్మోయ్, గడ్డిపోత విలువ చేయన జగన్నాథరావు కోసం, వాడి కూతురు కోసం గొడవన్స్ అన్ని తగలబెట్టి ఆస్తిని సర్వనాశనం చేస్తావా? ఈ ఆస్తి మనకుందనేగా భారతిని నాకు దూరం చేశావు. ఈ ఆస్తి మనకుందనేగా భారతిని అధఃపతాళానికి తొక్కేశావు. ఏ ఆస్తి మా ప్రేమకు మా పెళ్లికి అడ్డుగా నిలబడిందో దాన్ని సర్వనాశనం చేశాను. ఇప్పుడు చేస్తావా మా పెళ్లి? మళ్ళీ దాంతో పెళ్లి అన్నావంటే కొడుకుని కూడా చూడకుండా కాల్చి పారేస్తాను. మిస్టర్ చక్రపాణి, నన్ను పేరు పెట్టి పిలుస్తావురా? నాని పిలిపించుకునే అర్హత కోల్పోయిన నిన్ను కనీసం పేరైనా పెట్టి పిలిచినందుకు సంతోషించు. నాశనం అయిపోయిన నీ ఆస్తితో పాటే నీ అహంకారం కూడా తగలబడిపోయిందని ఒక మనసున్న మనిషిగా జీవించు. పిచ్చివాడ, 10 నిమిషాల్లో నువ్వు పాడు చేసిన ఈ ఆస్తిని 10 సెకన్లలో తిరిగి ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసురా. కానీ 20 ఏళ్లు పెంచుకున్న ఈ కొడుకుని తిరిగి ఎలా తెచ్చుకోవాలో నీకు జీవితాంతం తెలియదు. తగలబడిపోయి నీ ఆస్తిని చూసి కన్నీళ్లు పెడతావో, తలకొరి పెట్టడానికి లేకుండా భారతి మెడలో తాళి కట్టడానికి వెళుతున్న ఈ కొడుకును తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తావో నీ ఇష్టం. విజయ్, గుడ్ బై. ఇదిగో చక్రపాణి గారు, శ్మశానంలో శవాన్ని తగిలేసిన తర్వాత కాలువల్లో స్నానం చేస్తారు ఎందుకు? అంటించుకున్న బంధాన్ని వదిలించుకునేందుకు. అలాగే తగలబడిపోయిన మీ ఆస్తిని తిరిగి తెచ్చుకునే ఉపాయం నేను చెబుతాను. మీ అబ్బాయి మెంట్లయ్యాడని నేను సర్టిఫై చేస్తాను. పిచ్చివాడు గనుక అతను తగలబెట్టిన ఆస్తికి నష్టపరిహారం చెల్లించవలసిందేనని నేను వాదిస్తాను. నేను మైకులో సటుక్కున సాక్ష్యం చెప్తాను. నన్ను వేసుకోండి పాణి గారు, సాక్ష్యం బలంగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఏమిటిది? చాలా బాగుంది. అమెరికా టెలిఫోనా? కాదు, అనకాపల్లి సంతలో కొన్నాను. ఎవ్వరికి ఇవ్వనని నూకాలమ్మ తల్లి మీద ప్రమాణం చేశా. విజయ్, ఎన్నో మతాలు, ఇంకెన్నో కులాలు, మరెన్నో అంతస్తులు తేడాలు ఉన్న ఈ సమాజంలో
ప్రేమ ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది. అందుకే దానికి ఎప్పుడూ అపజయమే. చనిపోయిన నా తండ్రికి మన పవిత్ర ప్రేమను అంకితం ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. పనికి రాని వంకాయ పుచ్చిపోయినా పర్వాలేదు కానీ అజంతా బొమ్మ లాంటి నువ్వు చచ్చిపోతే ఎలా? నేను చేసుకుంటాను నిన్ను. మూర్తి, ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, చావు అనే ఉంటాయి. కానీ నా జీవితంలో పుట్టుక, చావు మాత్రమే ఉన్నాయి. కానీ నా జాతకంలో నువ్వే నా పెళ్ళానివని రాసి ఉంది. అందుకే వాళ్ళందరితో కలిసి నిన్న పతితాన్ని నేను కూడా అల్లరి చేశాను. కొట్టు, తిట్టు, సముద్రంలోకి నెట్టు ఒప్పుకుంటాను. కానీ నా చేత తాళి కట్టించుకో చాలు. నీచమైన నింద వేయించిన నీలాంటి వాడిని ఏ స్త్రీ భర్తగా చేసుకోలేదురా. ఒరే భైరవమూర్తి, దుశ్శాసన సంతతి ఇంకా బ్రతికే ఉందని నిరూపించాలనుకుంటున్నావా? ఓహో, మానభంగ పర్వంను కాపాడడానికి వచ్చిన లేని కృష్ణుడివా నువ్వు? నీలాంటి నీచుడిని దండించడానికి శ్రీకృష్ణుడు దిగిరానక్కర్లేదురా. ఒక్కసారి అటు చూడు. అమ్మా భారతి, కంగారు పడకమ్మా. బాబు విజయ్, కోటీశ్వరుడి కొడుకు అయ్యుండి దిక్కులేని వాళ్ళ ఇలా పడున్నావా? భారత కుటుంబానికి జరిగిన అన్యాయం కంటే పార్క్ లో పడిన నీ కొడుకు పరిస్థితే నీ కన్నీళ్లు తెప్పిస్తుందమ్మా. విజయ్, అయింది ఏదో అయిపోయింది. నువ్వు ఇల్లు వదిలిపెట్టినప్పటి నుంచి మీ అమ్మ అన్నం ఎతికైనా ముట్టుకోలేదు. పోనీ మా అందరి కోసం కాకపోయినా అమ్మ కోసమైనా ఇంటికి రా బాబు. బాబు, మీ నాన్న నొప్పించి భారత్తోనే నీ పెళ్లి జరిపిస్తా. రా బాబు. రాజ్యం ఉడికని చెప్పి బయలుదేరింది ఇలాంటి నీచ రాయబారాలు నడపడానిక? కన్నవాళ్లనే కాదనుకుని వచ్చేసిన వీడి కోసం ఎందుకే ఇంకా తాపత్రయం? 9 నెలలు కడుపులో పెరిగిన, 90 ఏళ్లు భూమి మీద పెరిగిన కన్న తల్లి తాపత్రయపడేది బిడ్డ కోసమేనండి. 4 రోజులు ఇలాగే పార్కుల్లో పడుకుంటే వాడి కడుపులో ఆకలి మంటలే వాడి చేత అమ్మ ఆకలి, నాన్న క్షమించు అనిపిస్తాయి. మిస్టర్ చక్రపాణి, ఆకలితో చస్తాడని భయపడే పిరికి పంద కాదు ఈ విజయ్. మీలాగా అంతస్తు కోసం పాకులాడే అవకాశవాదు కాదు ఈ విజయ్. బాబు, తొందరపడి నోరు జారితే మీ తండ్రి కొడుకుల బంధం శాశ్వతంగా తెగిపోతుంది. ఆ బంధాన్ని వాడు ఏనాడో తెంచి పారేశాడే. రాజ్యం, నీకు భర్తే తప్ప బిడ్డలేడు. రా వెళ్ళిపోదాం. ఏమండి, అలా అనకండి. వాడు లేకపోతే నేను బ్రతకలేనండి. అలాగా? అయితే నీకు భర్త కన్నా కొడుకే ముఖ్యమన్నమాట. అలా అనుకుంటే వాడితో పాటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఏమండి, నన్ను వెళ్ళిపోమంటున్నారా? మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారా? అలాగేనండి, అలాగే వెళ్ళిపోతాను. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు, ఆడదానికి అండగా ఉండాలన్న పెద్దలు చెప్పిన వాక్య వేదవాక్కుగా భావించి వెళ్ళిపోతానండి. డబ్బు లేని మనుషులను లోకం ఎలా చూస్తుందో అనుభవంలో మీకే తెలుస్తుంది. మనిషి దేవుడి కన్నా డబ్బునే ఎందుకు ఆరాధిస్తున్నాడో మీకే అర్థమవుతుంది. వెళ్ళండి. చూడండి, 4 రోజుల క్రితం మీకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది, అనురాగవతైన భార్య ఉంది, అభిమానంగా పెంచుకున్న కొడుకున్నాడు. కానీ ఇప్పుడు మీకు తోడుగా ఉన్నది మీ అహంకారం మాత్రం. మైండెడ్. అన్నయ్య, బాధపడకమ్మా. తప్పుదోవను నడిపించే తండ్రి నుంచి నీ బిడ్డను నువ్వు దూరంగా తీసుకెళ్లడంలో బాధపడాల్సింది ఏమీ లేదు.
నీలో ఉన్న మంచితనమే ఏనాటికైనా బావలో మార్పును తీసుకొచ్చి మళ్ళీ మీ అందరినీ ఒకటిగా చేస్తుందనే నమ్మకం నాకుంది. వెళ్ళిరా అమ్మా. ఏమండి, ఇప్పుడు వదినోళ్ళు వెళ్ళిపోయారు కదా, మా అన్నయ్య ఆస్తంతా ఎవరికి వస్తుందంటారు? నీకే వస్తుంది. అలాగా, ఎంత వస్తుందండి? విజయ్ గోడౌన్లన్నీ తగలెట్టేశారు కదా, ఆ నష్టం భర్తీ చేయడానికి మీ అన్నయ్య ఉన్న ఆస్తి అంతా అమ్మేస్తాడు. అప్పుడు 50 లక్షలు అప్పు మిగులుతుంది. అది వస్తుంది నీ వాటాకి. ఏంటి సరిగ్గా చెప్పరు? బంగారు లాంటి కుటుంబం బద్దలైపోయిందని ఏ బాధ లేదు. సింహం తిన్నాక మిగిలిన ఎముకల కోసం తోళ్ల కోసం కక్కుర్తిపడే వేధవ నక్క బుద్ధి నువ్వు. కాస్త మోస్తారా? సూది దారం తీసుకొచ్చి ఎప్పుడో మూతి కుట్టేస్తాను, గొడవ వదిలిపోతుంది.